ఎవ్రీవన్, వెల్కమ్ టు లైవ్ లెక్చర్ కరెంట్ అఫైర్స్. నేను మీ వంశీకృష్ణ. సో ఈ రోజు టెన్సెస్ సంబంధించినటువంటి ఫస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్. ఈ ప్రజెంట్ టెన్స్ లో ఫస్ట్ సబ్ టెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మరి ఏ సందర్భంలో సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగిస్తాం, సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉండేటువంటి ఆక్సిలరీ వర్బ్స్ ఏంటి, ఏ వర్బ్ ఫామ్ ఉపయోగించి మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేస్తాం అనే అంశాలను కూడా ఈ వీడియో ద్వారా మనం పరిశీలిద్దాం. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా టెన్సెస్ సంబంధించిన అన్ని వీడియోస్ తప్పనిసరిగా వాచ్ చేయండి. సో ఫస్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ మనకు ఇక్కడ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్, వర్బ్ ఫార్మ్, ఆబ్జెక్ట్ ఈ విధంగా ఉంటుంది. సో సబ్జెక్ట్ జనరల్లీ నౌన్ ఆర్ ప్రొనౌన్, ఈవెన్ ద ఆబ్జెక్ట్ ఆల్సో జనరల్లీ నౌన్ ఆర్ ప్రొనౌన్. మరి ఇక్కడ ఏ సందర్భాల్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగిస్తామంటే ఫస్ట్ సందర్భం టు ఎక్స్ప్రెస్ ఎ హ్యాబిచువల్ యాక్షన్ ఆర్ రిపీటెడ్ థింగ్స్. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు వివిధ రకాల పనులను నిర్వర్తిస్తుంటాం. సో ఎవ్రీడే మనం చేసే ఇలాంటి పనులన్నీ కూడా చెప్పేందుకు మనం ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉండే ఈ స్ట్రక్చర్ ని ఉపయోగించి సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, షీ గెట్స్ అప్ ఎవ్రీ డే ఎట్ 5 AM. సో మనం కూడా జనరల్గా మార్నింగ్ 4 o'clock లేద్దామని, లేదా 5 o'clock లేద్దామని, 6 o'clock లేద్దామని అలారం పెట్టుకుంటాం. సో నైట్ పడుకునేటప్పుడు మార్నింగ్ మాత్రం అలారం రాగానే ఆ అలారం ఆఫ్ చేసి మళ్ళీ కాసేపు పడుకుంటాం. సో రిపీటెడ్గా మనం సేమ్ టైం అయితే లేవము. అయితే తను అలా కాదు, ఎవ్రీడే 5 o'clock నిద్ర లేస్తుంది. అంటే డైలీ జరిగే యాక్షనే కదా. సో దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఈ విధంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో షీ గెట్స్ అప్ ఎవ్రీడే ఎట్ 5 AM అని చెప్పొచ్చు. అదేవిధంగా ఐ గో టు స్కూల్ డైలీ. సో ప్రతిరోజు కూడా నేను స్కూల్కి వెళ్తాను, అంటే ఎక్సెప్ట్ హాలిడేస్. సో ఇలాంటి సందర్భాలు. అంతేకాకుండా దే ప్లే క్రికెట్ ఎవ్రీ సండే. సో వాళ్ళకి హాలిడేస్ సండే నాడు ఉంటాయి కాబట్టి సో ప్రతి హాలిడే నాడు, ఎస్పెషల్లీ ఎవ్రీ సండే నాడు వాళ్ళు రిపీటెడ్గా క్రికెట్ ఆడటం జరుగుతుంది. అంతేకాకుండా వి సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఆన్ August 15 ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరం కూడా మనం August 15 నాడు ఇండిపెండెన్స్ డే అయితే సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో ఇలాంటి రిపీటెడ్ యాక్షన్స్ ని, రొటీన్ యాక్షన్స్ ని, డైలీ యాక్టివిటీస్ ని, మన హ్యాబిచువల్ యాక్షన్స్ ని చెప్పేందుకు గాను మనం ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ని ఉపయోగిస్తాం. ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్, వర్బ్ ఫార్మ్, ఆబ్జెక్ట్. సో ఈ విధంగా ఈ స్ట్రక్చర్ అయితే ఉపయోగిస్తాం. సో సెకండ్ సిచువేషన్ వచ్చేసి టు ఎక్స్ప్రెస్ జనరల్ ట్రూత్స్. అంటే ఇట్ మే బి యూనివర్సల్ ట్రూత్ ఆర్ ఎనీ సైంటిఫికల్ ట్రూత్ ఆర్ ఎనీ మ్యాథమెటికల్ ట్రూత్. ఫర్ ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అంటే సూర్యుడు ఎల్లప్పుడూ ఆ తూర్పు సైడే ఉదయిస్తాడు. సో ఇది ఎవరు కూడా కాదని నిజం. అంటే నార్త్ సైడ్ కానీ, సౌత్ సైడ్ కానీ, వెస్ట్ సైడ్ కానీ సూర్యుడు మార్నింగ్ ఉదయిస్తాడంటే ఎప్పుడు కూడా అలా జరగదు. సో ఇలాంటి యూనివర్సల్ ట్రూత్స్ ని చెప్పేందుకు ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగిస్తాం. ఇక్కడ సబ్జెక్ట్, అదేవిధంగా వర్బ్ ఫార్మ్ ఈ విధంగా యూజ్ చేస్తాం. అఫ్ కోర్స్ ఆబ్జెక్ట్ బదులుగా ఇది ఫ్రేజ్ కూడా మనకు రావచ్చు. నాకు ఇప్పుడు చూడండి, ది ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది కదా. సో ఎర్త్ రొటేట్స్ ఇట్సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సో ఇది కూడా మనకు సైంటిఫికల్ ట్రూతే. సో ఇలాంటి ట్రూత్స్ చెప్పేందుకు కూడా ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగిస్తాం. నౌ హనీ ఈజ్ స్వీట్. సో తేనె తీయగా ఉంటుంది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈజ్ అనేది వర్బ్ ఫార్మ్ 1 కాదు. సో ఎప్పుడైతే మనము ఒక స్టేట్ ని ఇండికేట్ చేస్తామో అలాంటి సందర్భంలో ఇక్కడ వర్బ్ ఫార్మ్ 1 రాదు. సో దాని బదులుగా ఈజ్, ఆర్, అండ్ అనే ఒక బి ఫార్మ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ 2 and 3 మేక్ 5. సో ఇక్కడ మనం 2 and 3 అనేది సబ్జెక్ట్ అనుకోవచ్చు. సో మేక్ అనేది వర్బ్ ఫార్మ్ 1. సో ఇక్కడ 5 అనేది ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. ఇది మ్యాథమెటికల్ ట్రూత్. సో ఈ విధంగా ఇలాంటి ట్రూత్స్ చెప్పేందుకు కూడా మనం ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ని ఉపయోగిస్తాం. సో థర్డ్ సిచువేషన్ వచ్చేసి టు ఎక్స్ప్రెస్ ఫ్యూచర్ ఈవెంట్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఫిక్స్డ్ టైం టేబుల్ ఆర్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్. అంటే మనము ఫ్యూచర్ లో చేయబోయే పనులకు ఒక పర్టికులర్ గా ఒక టైం ని సెట్ చేసుకొని, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని ప్రాపర్ గా డిజైన్ చేసుకుని, సో ఆ టైంని మనం చేస్తాము అని అనుకుంటే అలాంటి సందర్భాలను మనం ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ని ఉపయోగించి చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు సమ్మర్ హాలిడేస్ కి ముందు ప్రతి స్కూల్ మేనేజ్మెంట్ ఒక నోటీస్ బోర్డ్ లో ఈ విధంగా ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తుంది. ద స్కూల్ రీఓపెన్స్ ఆన్ June 12. అదే కాలేజ్ మేనేజ్మెంట్ అయితే ద కాలేజ్ రీఓపెన్స్ ఆన్ June 1. అంటే హాలిడేస్ తర్వాత పర్టికులర్ గా ఈ డేట్ కి స్కూల్ రీఓపెన్ అవుతుంది అని చెప్పడం. అంటే ఫ్యూచర్ టైం ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో ఈ విధంగా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ ని ఉపయోగించి ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ని మనము ఫ్రేమ్ చేయవచ్చు. అదేవిధంగా ద మ్యాచ్ స్టార్ట్స్ ఎట్ 10 AM. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు క్రికెట్ మ్యాచ్ ఉంది. ఎన్ని గంటలకు ఉంది? 10 o'clock కి ఉంది. అంటే ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? 10 o'clock. అంటే
ఫ్యూచర్లో ఒక టైంని మనం ప్రజెంట్ సెట్ చేసి పెట్టుకున్నాం. సో ఇలాంటి సందర్భాలు కూడా మనము ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించి మనము చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది థర్డ్ సిచ్యువేషన్. సో నెక్స్ట్ సందర్భం వచ్చేసి ఇన్ వివిడ్ నరేటివ్ యాజ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద సింపుల్ పాస్ట్. అంటే వివిడ్ నరేటివ్ అంటే ఏదైనా సరే జరిగిపోయిన ఒక స్టోరీని కానీ, ఒక కాన్సెప్ట్ని కానీ, ఒక అంశాన్ని కానీ, ఒక పురాణాన్ని కానీ ప్రస్తుతం జరుగుతున్నట్టుగా కళ్ళకు కట్టినట్టుగా మనకు చూపించడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామాయణాన్ని కానీ, మహాభారతాన్ని కానీ, లేదా కృష్ణుడి లీలలు కానీ ఇప్పుడు జరుగుతున్నట్టుగా మనకు చూపించడం. ఈ మధ్య కాలంలో ఏఐతో ఇలాంటి అద్భుతాలు చాలా జరుగుతున్నాయి. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగించి చెప్పవచ్చు. అంటే సింపుల్ పాస్ట్ లో చెప్పొచ్చు, ఎట్ ద సేమ్ టైం సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో కూడా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీతా స్వయంవరం తీసుకుందాం. సో ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఇలా ఉంటుంది. King Janaka organizing his daughter Sita's Swayamvara. He invited many princes from various kingdoms. So they came and sat in their respective chairs. One after the other, they came. They tried to raise the lift of Shiva's bow Pinaka, and they had tried to pull the string, but nobody could do that. Then Ravana came. He tried to lift the bow of Shiva, but he could not raise. Then Lord Rama came and he took the bow of Shiva. He pulled the string of the bow. He looked at Sita. He pulled that string. He looked at Sita. He pulled that string. He looked at Sita. He pulled the string. And finally, the lift was broken. So, ఇది స్టోరీ. ఇదే స్టోరీని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు జరుగుతున్నట్టుగా. Now the king Janaka organizes the Sita Swayamvara. Now he invites all the princes from various kingdoms. Now the princes come. So King Janaka requests all the princes to sit in their respective chairs. So one after the other, everyone comes to raise the bow of Shiva, which is named as Pinaka. So one after the other, they come here. They try to lift the bow, and nobody can do it. Now Ravana comes. He tries to lift the bow. Even he also cannot do that. Now Rama comes, he takes the blessings of his master. Then he takes the bow from Ravana's hands. Now he keeps the bow like this. He pulls the string like this. He looks at Sita, pulls the string. He looks at Sita, pulls the string. He looks at Sita and pulls the string. Finally, this bow is బ్రోకెన్. సో ఈ విధంగా మనము ఏదైనా ఒక స్టోరీని పాస్ట్ టెన్స్ లో చెప్పే బదులు ప్రజెంట్ టెన్స్ లో కూడా చెప్పవచ్చు. అదేవిధంగా మనం ఏదైనా డ్రామాస్ని కూడా ప్రజెంట్ టెన్స్ లో చెప్పవచ్చు. లేదా క్రికెట్ కామెంటరీ కానీ, ఫుట్బాల్ కామెంటరీ కానీ ఇలాంటి అంశాలు కూడా ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ ని కూడా మనం ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరైనా అడ్రస్ అడిగారు అనుకుందాం, మనం ఏం చెప్తాం? గో స్ట్రేట్, టేక్ లెఫ్ట్ టర్న్ అండ్ ఫ్రమ్ దే యు మూవ్ ఫార్వర్డ్. సో ఇట్లా మనము ఈ సింపుల్ ప్రజెంట్ ఉపయోగించి ఇలాంటి అంశాలని చెప్పవచ్చు. ఇంకా చాలా సందర్భాలు ఉంటాయి, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మన స్పోకెన్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఈ ఎగ్జాంపుల్ సరిపోతాయి. సో ఈ విధంగా మనము సింపుల్ ప్రజెంట్ ఉపయోగించి ఈ స్ట్రక్చర్ని ఉపయోగించి మనం సెంటెన్సెస్ కనుక ఫ్రేమ్ చేసినట్లయితే మనం ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడవచ్చు. మరి ఒక ఎగ్జాంపుల్ ఎలా మనం సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయాలి, మనం నేర్చుకోవాలంటే అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇవి మనకు పర్సనల్ ప్రొనౌన్స్. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసి సింగులర్, ఐ, ప్లూరల్, వి. సో ఫస్ట్ పర్సన్ ఇస్ ఆల్వేస్ స్పీకర్, వెదర్ ఇట్ మే బి ఐ ఆర్ వి. సెకండ్ పర్సన్ వచ్చేసి యు, ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఇస్ సింగులర్ ఆర్ ప్లూరల్, ఇట్ ఇస్ లిజనర్. అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి హి, షీ, ఇట్, దీస్ ఆర్ సింగులర్స్, అండ్ ప్లూరల్ దే. సో ఈ విధంగా మనం పర్సనల్ ప్రొనౌన్స్ కానీ లేదా ఏదైనా నౌన్ కానీ, అంటే ఏదైనా పర్సన్స్ నేమ్ కానీ, బర్డ్స్ నేమ్ కానీ, యానిమల్స్ నేమ్ కానీ, లేదా ఏదైనా థింగ్స్ నేమ్ కానీ ఇలా ఉపయోగించి ఈ వర్బ్ ఫార్మ్ వన్ ఉపయోగించి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఉపయోగించి మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసినట్లయితే, వాటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది తప్పకుండా వచ్చి తీరుతుంది. సో మీరు కనుక ఇలా ప్రాక్టీస్ చేస్తే, మీకు కనుక ఇంగ్లీష్ రాకపోతే డెఫినెట్గా నన్ను అడగండి. సో ఇక్కడ చూద్దాం. మరి ఐ ఈట్ ఎ మ్యాంగో, నేను ఒక మామిడి పండు తింటాను. వి ఈట్ ఎ మ్యాంగో, మేము ఒక మామిడి పండు తింటాం. మరి మేము అందరం కలిసి ఎలా తింటామంటే, అఫ్ కోర్స్ వి కెన్ కట్ ఇట్ అండ్ వి కెన్ ఈట్ ఇట్. యు ఈట్ ఎ మ్యాంగో, హి ఈట్స్ ఎ మ్యాంగో. సో ఇక్కడ హి, షీ, ఈట్స్ ఇలా థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు లేదా ఏదైనా ఒక సింగులర్ నౌన్ వచ్చినప్పుడు
మనం వర్బ్ కి s లేదా es యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ eat అనేది eats అవుతుంది, do అనేది does అవుతుంది, watch అనేది watches అవుతుంది. అంటే జనరల్ గా మనము వర్బ్ కి s యాడ్ చేస్తాం. ఒకవేళ వర్డ్ ఎండింగ్ లెటర్ o కానీ ch కానీ z కానీ ss కానీ x కానీ ఇలా వచ్చినట్టయితే అప్పుడు మనం es అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ eat అనే వర్డ్ ఇక్కడ ఎలాంటి లెటర్స్ o కానీ ch కానీ ss కానీ ఇలా లేవు కాబట్టి సింపుల్ గా s అనేది యాడ్ చేస్తాం. సో you eats a mango, he eats a mango, she eats a mango, it eats a mango. So it may be any bird. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ monkey అనుకుందాం. monkey eats a mango, they eat a mango. సో they అనే థర్డ్ పర్సన్ అయినా కూడా ఇది ప్లూరల్ కాబట్టి మనం ప్లూరల్ కి s కానీ es కానీ యాడ్ చేయము. సో they eat a mango, Donald Trump eats a mango, రేవంత్ రెడ్డి ఈట్స్ ఎ మ్యాంగో, నరేంద్ర మోడీ ఈట్స్ ఎ మ్యాంగో. సో ఈ విధంగా మనము సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు పర్సనల్ ప్రొనౌన్స్ యూజ్ చేసి ఇక్కడ వర్బ్ మార్చి మనం సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేస్తే, ప్రాక్టీస్ చేస్తే, సిగ్గుపడకుండా మనం పైకి అనగలిగితే తప్పకుండా మనకు ఇంగ్లీష్ అనేది వచ్చి తీరుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బదులుగా మనము వాచ్ అనుకుందాం. సో ఐ వాచ్ టెలివిజన్, వి వాచ్ టెలివిజన్, యు వాచ్ టెలివిజన్, he watches television, she watches television, it watches television. అప్పుడప్పుడు పెట్టి యానిమల్స్ కూడా వాచ్ చేస్తాయి కాబట్టి they watch television, నరేంద్ర మోడీ వాచెస్ టెలివిజన్. సో ఈ విధంగా మనం ఇలా వర్బ్ ని మారుస్తూ ప్రాక్టీస్ చేయాలి, ఆబ్జెక్ట్స్ ని కూడా మారుస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఇలా కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే, సిగ్గుపడకుండా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంగ్లీష్కి సంబంధించిన టెన్షన్ అనేది మటు మాయమైపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ టెన్స్కి సంబంధించినటువంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అంతేకాకుండా తప్పనిసరిగా మీరు ఈ విధంగా ఏదైనా ఒక వర్బ్ను తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను రైట్ అనే వర్బ్ ఇస్తున్నాను. సో ఈ రైట్ అనే వర్బ్ను తీసుకొని మీరు సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయండి. సో ఇలా ఫ్రేమ్ చేస్తే, ఇలా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీకు ఇంగ్లీష్ అనేది వచ్చి తీరుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.